హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో జరగబోయే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. అది 1988 అమెరికాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు రాసిన ఒక ఆర్టికల్ పేపర్లో పబ్లిష్ అయింది. దాని సారాంశం ఏంటంటే ప్లూటో యొక్క కదలికలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, న్యూమరికల్ ఎవిడెన్స్ తమ దగ్గర ఉంది అని. ఈ పేపర్లో ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇలా అస్తవ్యస్తంగా ఉన్న ప్లూటో వల్ల మిగిలిన గ్రహాల ఆర్బిట్ పై ప్రభావం పడుతుందని కూడా చెప్పారు. ఈ ఇద్దరు సైంటిస్టులు చెప్పిన విధంగా ఆ వివరాల ప్రకారం ఒక డిజైన్ వేసి చూస్తే ఇదిగో ఇలా గజిబిజి గందరగోళంగా గ్రహాల ఆర్బిట్ కనిపిస్తుంది. అంతేకాదు నెప్ట్యూన్ ఆర్బిట్కి ప్లూటో చాలా దగ్గరగా వస్తూ డిస్టర్బ్ చేయబోతున్నట్టుగా కూడా అందులో కనిపిస్తుంది. ఇదే గనక నిజమైతే ఎప్పుడప్పుడు ప్లూటో నెప్ట్యూన్ గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది. అయితే దీన్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ ఇలా గనక జరిగితే సోలార్ సిస్టంలో ఒక విధ్వంసం జరుగుతుంది. అది ఎలా అంటే ఈ రెండు గ్రహాలు ఢీకొన్నప్పుడు వాటికి దగ్గరలో ఉండే సూర్యుడు, ఆ తర్వాత ఉన్న గ్రహాలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. నిజంగా ఆ పేపర్లో ఇద్దరు సైంటిస్టులు చెప్పినట్టు నిజంగా ప్లూటో నెప్ట్యూన్ గ్రహాలు దగ్గరగా వెళ్తే కొలైజన్ జరుగుతుందా? జరిగితే జరిగే విధ్వంసం ఎలా ఉంటుంది? ఈ విషయాలు మీకు తెలుసుకోవాలనుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అమెరికాకు చెందిన ఆ ఇద్దరు సైంటిస్టులు చెప్పినట్టు చూస్తే నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలు తమ ఆర్బిట్లో తిరుగుతూనే ఈ రెండు గ్రహాలు ఒకదాని దగ్గరికి మరొకటి వస్తున్నట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఈ రెండు గ్రహాలు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వీటి మధ్య దూరం 2.5 ఆస్ట్రనామికల్ యూనిట్స్. ఇది ఎంత దూరం అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం కంటే 2.5 రెట్లు ఎక్కువ. అప్పుడు కనుక ఈ రెండు గ్రహాలని ఓసారి పరిశీలిస్తే అసలు ఢీకొట్టడం అనే టాపిక్ రాదు. మరి అసలు డేంజర్ ఎక్కడుంది అంటే మనం కాస్త ప్లూటో గురించి తెలుసుకోవాలి. ప్లూటోను కనిపెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాని ఆర్బిట్ ఎలా ఉంటుందోనన్న విషయాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరి అలాంటప్పుడు ప్లూటో ఆర్బిట్ గురించి మనకు ఇదిగో ఈ డిజైన్ రూపం ద్వారా అయినా ఎలా తెలుస్తుంది? నిజం చెప్పాలంటే ఏ గ్రహం యొక్క ఆర్బిట్ గురించి తెలుసుకోవాలన్నా ఆ గ్రహాన్ని అదే పనిగా అబ్జర్వ్ చేస్తూ ఉండక్కర్లేదు. మార్స్కి సంబంధించిన ఆర్బిట్ తెలుసుకోవాలంటే దాని యొక్క యాంగులర్ వెలాసిటీ గురించి మనకు తెలియాలి. అప్పుడే దాని యొక్క ఆర్బిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. ఈ విషయంలో మనకి జర్మన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రోనామర్ అయిన జోహాన్స్ కెప్లర్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత గ్రహాలు వాటి ఆర్బిట్ల వివరాల్ని మనం తెలుసుకోగలిగాం. అందుకే ఆయన్ని కెప్లర్ గ్రహ గమన సిద్ధాంతం ద్వారా అందరూ గుర్తిస్తారు. 17వ శతాబ్దంలోనే ఆయన ఈ గ్రహాలు ఆర్బిట్లు అన్నదానిపై 3 థియరీస్ చెప్పాడు. ఇవి అప్పట్లో పెద్ద విప్లవాన్ని సృష్టించాయి. ఈయన సిద్ధాంతాలు తర్వాత కాలంలో న్యూటన్ సిద్ధాంతాల్ని ప్రతిపాదించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఇప్పటికీ చాలా మంది సైంటిస్టులు ఈ థియరీస్నే ఫాలో అవుతూ ఉంటారు. మీకిప్పుడు ఈ లాస్కి సంబంధించిన వివరాల్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కెప్లర్ మొట్టమొదటిసారి ఈ గ్రహాల గురించి చెప్పిన విషయం ఏంటంటే గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని, అలాగే గ్రహాల కదలికల వేగం సూర్యునికి దగ్గరగా ఉండటంపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన చెప్పాడు. సరే, ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. కెప్లర్ ప్రతిపాదించిన మొదటి నియమం. గ్రహాల చలనాన్ని వివరించడానికి కెప్లర్ ఈ మొదటి నియమాన్ని ప్రతిపాదించాడు. జనరల్గా మనం గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయని అనుకుంటాం, అంటే సూర్యుని చుట్టూ రౌండ్గా తిరుగుతాయని. కానీ కెప్లర్ తన మొదటి నియమంలో చెప్పింది ఏంటంటే ప్రతి గ్రహం సూర్యుని నాభిగా చేసుకుని సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తుందని. ఇది వినగానే చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజం. కెప్లర్ స్వయంగా కొన్నేళ్ల పాటు గ్రహాల కక్షల్ని పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. కెప్లర్ ప్రతిపాదించిన ఈ నియమం ప్రకారమే సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహం కక్షను తెలుసుకుంటారు. కాబట్టి ఈ నియమాన్ని కక్ష నియమం అంటారు. దాన్ని లా ఆఫ్ ఆర్బిట్ అని పిలుస్తారు. సాధారణంగా సర్కిల్ షేప్కి ఒక సెంటర్ ఉంటుంది. అలాగే ఈ దీర్ఘవృత్తాకార షేప్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. మనం ఈ సోలార్ సిస్టంలోని గ్రహాలన్నింటినీ ఓసారి అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ పాయింట్, అదే గ్రహాలన్నీ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ సన్ ఉంది ఒక ఫోకల్ పాయింట్ దగ్గర. ఇప్పుడు రెండో నియమం గురించి చూద్దాం. ఇది చాలా ఈజీ. దీన్ని తెలుసుకోవడానికి పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అదేంటంటే సూర్యుడు గ్రహాన్ని కలిపే వ్యాసార్థ దిశ సమాన కాలంలో సమాన విస్తీర్ణాలని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ నియమాన్ని విస్తీర్ణ నియమం అంటారు. రెండో నియమాన్ని కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా ప్రతిపాదించారు. ఇక సింపుల్గా చెప్పాలంటే సన్ చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఆర్బిట్ తిరుగుతూ ఉందని మీరు ఊహించుకోండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సూర్యుడి చుట్టూ గ్రహం తిరుగుతున్నప్పుడు సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు స్లోగా, అదే సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు స్పీడ్గా దాని చలనం ఉంటుంది. ఇదే కెప్లర్ సెకండ్ లా చెప్తుంది. మనం ఊహించిన దాన్ని బట్టి చూస్తే ప్లానెట్ అనేది సన్కి చాలా దూరంగా వెళ్తున్నప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం గనక ఈ రెండింటి మధ్య ఒక లైన్ వేస్తే అది స్ట్రెయిట్గా కనిపిస్తుంది. అలాగే కాస్త గ్రహం దూరం జరిగాక మరొక లైన్ డ్రా చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ రీజన్ కనిపిస్తుంది. అలాగే సూర్యుడికి దగ్గరగా గ్రహాలు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనం ఒక లైన్ గీస్తే అది కూడా స్ట్రెయిట్గానే ఉంటుంది.
ఆ తర్వాత గ్రహం కాస్త దూరం జరిగాక మరొక లైన్ గీస్తే మళ్ళీ మధ్య సేమ్, దీని మధ్య కూడా మనకు ఒక ట్రయాంగిల్ రీజన్ కనిపిస్తుంది. ఇదే కెప్లర్ చెప్పిన సెకండ్ లా. అదే సూర్యుడు గ్రహాన్ని కలిపే వ్యాసార్థ దిశ సమాన కాలంలో సమాన విస్తీర్ణాల్ని ఏర్పరుస్తుందని. ఇక కెప్లర్ ప్రతిపాదించిన మూడో సిద్ధాంతం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహం ఆవర్తన కాల వర్గం. సూర్యుడి నుంచి ఆ గ్రహానికి ఉన్న దూరం ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్లే వేర్వేరు గ్రహాల సంవత్సరపు కాలాలు వేరుగా ఉంటాయి. సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధ గ్రహం సంవత్సరపు కాలం భూమితో పోల్చినప్పుడు కేవలం 88 రోజులు మాత్రమే. భూమి సంవత్సర కాలం 365.25 రోజులు ఉంటుంది. ప్రస్తుతం కనుమరుగైన ప్లూటో సంవత్సర కాలం భూమితో పోల్చితే 248 ఏళ్లు ఉంటుంది. సూర్యుడి నుంచి భూమికి మధ్య గల దూరం సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు. ఇలా కెప్లర్ మూడవ సిద్ధాంతం ప్రకారమే దూరాన్ని కనిపెట్టగలుగుతున్నాం. ఈ దూరాన్ని ఆస్ట్రనామికల్ అంటారు. ఈ ప్రయాణాన్ని ఉపయోగించి సూర్యుడి నుంచి ఇతర గ్రహాల మధ్య దూరాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఒక ఎలిప్స్ షేప్ని తీసుకోండి. ఈ ఎలిప్స్ 2 యాక్సెస్ ఉంటాయి. ఒకటి మేజర్ యాక్సెస్, రెండోది మైనర్ యాక్సెస్. ఈ ఎలిప్స్ మెయిన్ సెంటర్ నుంచి దీన్ని 2 భాగాలుగా విడగొట్టండి. మనకు అప్పుడు కనిపిస్తాయి సెమీ మేజర్, సెమీ మైనర్ యాక్సెస్. ఇలా మనకు ఒక ప్లానెట్కు సంబంధించిన టైం పీరియడ్ తెలుస్తుంది. మనం ఈ ఫార్ములా ప్రకారమే వాటి దూరాల్ని లెక్కించగలుగుతున్నాం. ఇక మనం అసలు విషయానికి వస్తే ప్లూటో, నెప్ట్యూన్ ఈ 2 గ్రహాలు తమ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఒకానొక టైంలో ఎప్పుడైనా ఢీకొట్టుకోవచ్చా అంటే కెప్లర్ సిద్ధాంతాల ప్రకారం నో. మరి దీన్నే మనం నమ్మొచ్చా అంటే కూడా నో. అదేలాగో చూద్దాం. 2009లో ఒక 2 సైంటిస్టులు కెప్లర్ లాస్ సహాయంతో ఒక సిమ్యులేషన్ ప్లాన్ చేశారు. అదేంటంటే 5 బిలియన్ ఇయర్స్ వరకు ఆర్బిటల్ ఎవిడెన్స్ని స్టడీ చేయొచ్చని. ఈ సిమ్యులేషన్లో వాళ్ళు ఒక చిన్న పారామీటర్ని మార్చారు. వాళ్ళు చేసింది ఏంటి అంటే సూర్యుడి నుంచి మెర్క్యూరీ వరకు ఉన్న దూరంలో వాళ్ళు జస్ట్ ఒక మాత్రమే తగ్గించారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఏమంత మార్పు వస్తుంది? ఒక లో అంత మార్పేమి రాదులే అని మీరు అంటారా? అయితే అది రాంగ్. ఎందుకంటే ఒక ను తగ్గించడం వల్ల టోటల్ సోలార్ సిస్టంలో ఎన్నో మార్పులు మనకు కనిపిస్తాయి. ఈ మార్పులు ఎలా ఉంటాయంటే గ్రహాల్లో కొన్ని ఒకదానికొకటి ఢీకొట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఈ సిమ్యులేషన్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ప్లూటో, నెప్ట్యూన్ గ్రహాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది అని. ఇక్కడ మీరు గమనించారో లేదో, కెప్లర్ లాస్ ప్రకారం చూస్తే ఇవేమీ జరగవు, కానీ లాంగ్ టర్మ్ ఇంటర్వెల్స్ ద్వారా చూస్తే జరగొచ్చు అని తెలుస్తుంది. అయితే మరి కెప్లర్ లాస్ సంగతి ఏంటి అంటారా? అవి రాంగ్ కాదు, అస్సలు కాదు. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదేంటంటే కెప్లర్ అయినా, న్యూటన్ అయినా లేదా మరో సైంటిస్ట్ అయినా సరే వారు పరిశీలించిన దాంట్లో ఉన్న కామన్ పాయింట్ 2 గ్రహాలు. అంటే ఏదైనా 2 గ్రహాల గురించి వాళ్ళు స్టడీ చేశారు. అంటే 2 గ్రహాల మధ్య దూరం లేదంటే 2 గ్రహాల చలనం, ఇలా 2 అన్న నెంబర్తో వాళ్ళు స్టడీ చేశారు. కానీ మనం 3 గ్రహాల నుంచి స్టడీ చేస్తే ఈ లెక్కలన్నీ మారిపోతాయి. ఇదే మేము చెప్పబోతున్నాం. ఇప్పటి వరకు చేసిన లెక్కలన్నీ మన సైంటిస్టులు వేసిన లెక్కలే. కానీ మనం ఎక్కడైనా ఒక లెక్క తప్పితే పరిస్థితి ఏంటి? మన సోలార్ సిస్టమ్ గజిబిజి గందరగోళంగానే ఉంటుంది. సరే, మనం కొత్త వాటిని ఎందుకు ఊహించుకోవాలి? ఉన్న వాటిని ఫాలో అయితే మనకు టెన్షన్ ఉండదు కదా. సో మీరు కూడా ఎటువంటి టెన్షన్ పడద్దు, జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.